ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం లూకాసు వార్త 4వ అధ్యాయం 41వ వచనం. వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. యేసు ఒక మనిషిని దెయ్యం నుండి విడిపించడం. అక్కడి నుండి ఆయన గలీలియాలోని కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ విశ్రాంతి రోజున బోధించడం మొదలుపెట్టాడు. ఆయన అధికారమున్న వానిలా బోధించడం వల్ల వాళ్ళు ఆశ్చర్యపోయారు. అదే సమయంలో దెయ్యం పట్టిన ఒకడు ఆ సమాజ మందిరంలోనికి వచ్చాడు. ఆ దెయ్యం బిగ్గరగా, "ఓ నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు" అని అన్నది. యేసు నోరు మూసుకొని అతని నుండి బయటికి రా అని గద్దించాడు. ఆ దెయ్యం పట్టిన వాణ్ణి కింద పడవేసి ఏ హాని చేయకుండా ఆ దెయ్యం వెలుపలికి వచ్చింది. అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు పరస్పరం, "ఏమిటిది? దెయ్యాలను కూడా ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడే! అవి బయటకు రావడానికి ఈయన మాటల్లో ఎంత శక్తి ఉందో కదా" అని మాట్లాడుకున్నారు. ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఈయన గురించి అందరికీ తెలిసింది. యేసు సమాజ మందిరాన్ని వదిలి సీమోను ఇంటికి వెళ్ళాడు. సీమోను అత్తకు జ్వరం తీవ్రంగా ఉంది. వాళ్ళు ఆమె జ్వరాన్ని గురించి యేసుకు చెప్పాడు. యేసు ఆమె దగ్గరకు వచ్చి జ్వరాన్ని వదిలిపొమ్మని గద్దించాడు. జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె లేచి అందరినీ ఆదరించడం మొదలుపెట్టింది. సూర్యాస్తమవుతుండగా ప్రజలు రకరకాల రోగాలున్న వాళ్ళను ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరి మీద తన చేతులు ఉంచి అందరికీ నయం చేశాడు. "నీవు దేవుని కుమారుడవు" అని బిగ్గరగా కేకలు వేస్తూ చాలా మంది నుంచి దెయ్యాలు బయటకు వచ్చాయి. వాటిని తాను క్రీస్తు అని తెలియడం వల్ల యేసు వాటిని మాట్లాడవద్దు అని గద్దించాడు. తెల్లవారుతుండగా యేసు గ్రామం వదిలి ఎడారిలో ఒంటరిగా ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళాడు. ప్రజలు ఆయన కోసం వెతుకుతూ ఆయనున్న చోటుకు వచ్చారు. ఆయన తమను మళ్ళీ వదిలి వెళ్లకుండా చేయాలని ప్రయత్నించారు. కానీ యేసు, "దేవుని రాజ్యం యొక్క సువార్త నేను ఇతర పట్టణాల్లో కూడా ప్రకటించాలి. దేవుడు నన్ను అందుకే పంపాడు" అని అన్నాడు. ఆయన యూదయ ప్రాంతాల్లో, సమాజ మందిరాల్లో బోధించాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.